రాజకీయ నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో నేతల సంబంధాలు తెంచుకోవాలని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోకుంటే బండారం బయట పెడతామని చెప్పారు. అవినీతి మాఫియా తీవ్రవాదంపై కేంద్రం నిఘా ఉందన్న బండి సంజయ్ అవినీతి మాఫియా తీవ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. దేశ అంతర్గత భద్రతా విషయంలో రాజీ పడేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే బండి సంజయ్ ఏదైతే నక్సలైట్లతో సంబంధాలు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి నాయకులకు ఒక హెచ్చరికను జారీ చేశారు. వారితో సంబంధాలు ఏవైనా ఉంటే తెంచుకోవాలంటే కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాజకీయ రంగస్థలంలో ప్రజాస్వామ్యాన్ని వల్లవేస్తూ ప్రజాస్వామ్య వేదిక పైన ఒక మాటలు చెబుతూ మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న వారికి హెచ్చరిక అంటూ కూడా ఆయన ఒక సంచలనమైనటువంటి ట్వీట్ని అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. సాయుధ వర్గాలతోటి సంబంధాలు ఏమైనా ఉంటే తెంచుకోవాలంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. లేని పక్షంలో మీ గుట్టంతా బయటపడుతుంది, మీరు ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకుంటారు. కేంద్ర సంస్థలు కేవలం మావోయిస్ట్ క్యాడర్తో ఆగిపోవు. ఆ కేంద్ర సంస్థలన్నీ కూడా వారితో పనిచేసేటువంటి వారితో సంబంధాలు ఉన్నటువంటి అందరినీ కూడా పట్టుకుంటాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాలకు సంబంధించినటువంటి నెట్వర్క్లన్నింటినీ కూడా ఆ నెట్వర్క్ ఉన్న వాటిలన్నింటినీ కూడా వెలికి తీస్తాయంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా మార్గదర్శకంలో కూడా ఇవన్నీ కూడా మావోయిస్టుల నిర్మూలన కోసం పనిచేస్తున్నాయంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి కరుణ లేకుండా కఠినంగా కూడా వివరిస్తాం, చర్యలు తీసుకుంటాం. అంతర్గత భద్రత పైన, దేశ అంతర్గత భద్రత పైన ఎలాంటి రాజీ లేకుండా కూడా పోరాటం చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పు వైపు నిలబడేవారు ఎంతటి వారైనా, ఎవరైనా, వారు ఎంతటి నాయకులైనా కూడా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇటీవల మనం చూడవచ్చు, ఛత్తీస్గఢ్ అయితేనేమి, మహారాష్ట్ర నుండి అయితేనేమి చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అక్కడ లొంగిపోతున్న వారు ఎలాంటి సమాచారం ఇస్తారన్న దానిపైన ఎలాంటి సమాచారం ఇస్తున్నారు, ఇక్కడ బయట బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా తిరుగుతున్న వారిలో, ప్రజల్లో ఉంటున్న వారిలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలపైన ఏమైనా సమాచారం బయటకు వచ్చింది వర్గాల ద్వారా, నిఘా వర్గాల ద్వారా ఆ సమాచారం ఏమైనా ఉందా అని దానిపైన కూడా ఇప్పుడు చర్చ మొదలైనట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సంజయ్ సంచలన వ్యాఖ్యలు ఖచ్చితంగా అనేక చర్చలకు దారితీసే అవకాశాలు అయితే లేకపోలేదు. లొంగిపోయిన వారు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా బయట ఉండేవారు, అదేవిధంగా మావోయిస్టు పార్టీలతో ఉన్న సంబంధాలు ఏమైనా బయటపడ్డాయా, వారికి వారు ఈ సంబంధాలు తెంచుకుంటే మంచిది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి సంబంధాలు ఎవరైనా ఉంటే తెంచుకోవాలి, లేకపోతే ఎంతటి వారినైనా ఎంతటి నాయకులైనా కూడా కేంద్ర నిఘా సంస్థలు వదిలిపెట్టవు అంటూ ఒక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇటీవల లొంగిపోయినటువంటి నాయకులు ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కానీ, ఇటు బహిరంగంగా కానీ ఎవరైనా వారితో కొనసాగిస్తున్నటువంటి సంబంధాల అంశాలపైన కూడా ఏమైనా సమాచారం ఏమైనా వచ్చిందా, అది నిఘా వర్గాల ద్వారా కానీ, లేదా వారిని పట్టుకున్నటువంటి అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, లేదా వాళ్ళు లొంగిపోయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏదైనా ఆరా తీస్తున్నారా, ఆ విషయాలు ఏమైనా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారా, వాటి ఆధారంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమైనా వ్యాఖ్యలు చేశారన్న చర్చ కూడా మొదలైనటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనానికి రేకెత్తించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా వాడిన పదాలైతేనేమి, లేదా ఆయన చేసిన వ్యాఖ్యలైతేనేమి కొంత ఆసక్తి రేపే విధంగా ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చాలా మంది బయట నుండి మావోయిస్టులకు సత్సంబంధాలు నెరవేరుస్తున్నారని, వాటిని తెగదించుకోవాలన్న విషయాన్ని అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు తెంపుకోకపోతే, ఆ సంబంధాలను దూరం పెట్టకపోతే, లేకపోతే ఆ సంబంధాలను వదులుకోకపోతే వారిని కేంద్ర నిఘా సంస్థలు కానీ, కేంద్ర సంస్థలు కానీ వదిలిపెట్టవన్న హెచ్చరికలను అయితే ఆయన జారీ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.